పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అనేవాడికి మాత్రం యుద్ధం జరగడం ముఖ్యం. ఏదో ఒక విజయం సాధించడం అవసరం. ఎందుకు అంటే అతను షియా ముస్లిం. పాకిస్తాన్లో హయ్యెస్ట్ సున్నీలు. షియా వాళ్ళకి సున్నీలకి పడదక్కడ. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ర్యాంకింగుల ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతన్ని సైనికాధికారిగా పెట్టారు. మిగతా సైనిక కింద స్థాయి అధికారులు కూడా ఇతన్ని పట్టించుకోరు. ఐఎస్ఐ కావచ్చు, మిగతా అన్నిట్లలో కూడా సున్నీ వర్గమే ఉంటుంది. 100కి 80 మంది వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు వీళ్ళని అసలు ముస్లింలుగా చూడరు షియాని. కాబట్టి ఇతను తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. అందులో మొదటి విజయం బంగ్లాదేశ్లో సాధించాడు. బంగ్లాదేశ్లో షియాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇతనికి సాధ్యమైంది. అసలు అప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? షియాలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి విడిపోయింది. వాళ్ళని వీళ్ళు చంపుతుంటే వాళ్ళు రక్షణ కోరత భారతదేశానికి వస్తే మన వాళ్ళు వెళ్ళి రక్షించబట్టి ఆ దేశం ఏర్పడింది. అయితే అక్కడ క్రమంగా సున్నీల ఆధిపత్యం పెరిగింది. పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఆధిపత్యం పెరిగింది. వాళ్ళు ఇతను సైనికాధికారి కాబట్టి ఇతని మాట విన్నారు, ఎదురు తిరగడంలో ఉపయోగపడ్డారు. మిగతా ప్రజలు ఎందుకు తిరస్కరించలేదు పాకిస్తాన్ ఇంటర్ఫీరెన్స్ అంటే మన షియా అయినటువంటి వాడే సైనికాధికారిగా ఉన్నాడని వాళ్ళు అడ్డుపడలేదు. కారణంగానే హసీనా భారతదేశం వచ్చేయాల్సి వచ్చింది. వాడికి అక్కడ అది గెలుపు అని సంబరపడుతున్న సందర్భంలోనే భారతదేశం మీద కూడా గెలిచి చూపించడం ద్వారా ఇంకొక 2 నెలల్లో వాడి పదవీ విరమణ సమయం అయిపోతుంది. ఎక్స్టెండ్ కావాలనుకుంటున్నాడు, అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు. అధ్యక్షుడు కావాలనుకుంటేతో పాటు అతని వ్యూహం ఏంటంటే బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని కలిపేయడం. యూనస్ ద్వారా ఆ కథ చేసి బంగ్లాదేశ్ని పాకిస్తాన్లో కలిపేయడం చేస్తే దేశాధ్యక్షుడిగా అతన్ని కాదనరు. ఉట్టి పాకిస్తాన్కి అధ్యక్షుడిగా అయితే అతను ఒప్పుకోరు. ఎందుకు? సున్నీలు ఎక్కువ ఉన్న ప్రాంతంగా. అదే షియాలతో ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి బంగ్లాదేశ్ కూడా ఇందులో కలిపిచ్చేస్తే అప్పుడు ప్రాబ్లం లేదు. అప్పుడు తన ఆధిపత్యం ఉంటుంది. అలా జరగాలంటే ముందు ఒక ఎమోషన్ క్రియేట్ కావాలి. ఆ ఎమోషన్ ఏంటి అంటే భారత్ మీదకి తీసుకురావాలి. భారత్లో ఒక రచ్చ జరగాలి. అందుకోసం ఇక్కడికి అడిగి మరీ మతాన్ని అడిగి చంపమని చెప్పింది అతను. అక్కడున్న తీవ్రవాదులు భయపడి చేస్తుంటే సుశిక్షితులైన తీవ్రవాదులు తోడిచ్చి 2 పారా కమాండోలు పంపించింది అతను. ఆ పారా కమాండోలకి చైనా వాళ్ళ సహకారంతో, చైనా సైనికుల సహకారంతో ప్రత్యేక శాటిలైట్ ఫోన్స్ ఇచ్చి మానిటరింగ్ చేసింది వాడు. ఇది మొత్తం మన దగ్గర ఆధారం ఉంది. కాకపోతే వాడి ఇంటెన్షన్ భారత్తో సంఘర్షణ వాతావరణం వస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పడేసి సైనిక తిరుగుబాటు చేసి సైనిక పాలన తీసుకుని బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని కలుపుకేసి తద్వారా తను ఒక పెద్ద నాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఇది మనకు అర్థమవుతుంది. వాళ్ళ దేశపు అంతర్గత పోరాటంలో భాగంగా భారత్తో ఈ వివాదం సృష్టిస్తున్నాడు అన్నటువంటిది.